ये अच्छी हालत महसूस करना बड़े सौभाग्य की बात है। ఇంత మంచి స్థితిని అనుభూతి చెందటం గొప్ప సౌభాగ్యానికి సంబంధించిన విషయం. అందరూ ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొందుతూ ఉంటారు. लेकिन ये हार्टफुलनेस सहज मार्ग के सिस्टम का जो ध्यान है, ఈ హార్ట్‌ఫుల్‌నెస్ సహజ మార్గ ధ్యానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది అందరి కోసం. कि ध्यान के दौरान कई लोग को ధ్యానంలో विचार आते కొంతమందికి हैं कि ఎన్నో ఆలోచనలు వస్తాయి. కొంతమందికి రావు. అదంత ముఖ్యమైనది కాదు. पर इसका जो एंड होता है, ध्यान के बाद की जो हालत होती है, हमेशा एकदम लाइटनेस हम महसूस करते हैं, एक तरह का हल्कापन महसूस करते हैं, एक तरह की शांति महसूस करते हैं। ధ్యానం తర్వాత వచ్చే స్థితిలో ఎల్లప్పుడూ తేలికదనాన్ని అనుభూతి చెందుతారు. శాంతిని అనుభూతి చెందుతారు. ప్రతి సిట్టింగులో ఇది అందరికీ ఖచ్చితంగా అనుభూతిలోకి వస్తుంది. ఈ రోజే కాదు, ఇక్కడ ఎంతో మంది కొత్తవారున్నారు. పద్ధతి ప్రకారంగా మన జీవితంలో దీన్ని మీదిగా స్వీకరించండి. మన జీవితంలో ఎలా పరివర్తన చెందుతామో చూడండి. ध्यान के साथ साथ एक स्पेशल प्रोसेस भी है सफाई का। ధ్యానంతో అనుబంధంగా అతి ముఖ్యమైన నిర్మలీకరణ పద్ధతి ఉంది. నిర్మలీకరణ చేయకుండా ధ్యానం చేసినప్పటికీ ప్రగతి అంత గొప్పగా ఉండదు. ఉదయం ధ్యానం చేస్తాం, సాయంత్రం నిర్మలీకరణ చేస్తాం. పగలంతా మంచి చెడు పనులు జరుగుతూ ఉంటాయి. అవి మనసుపై ప్రభావాన్ని చూపుతాయి. మనసుపై పడితే అది తిరిగి చైతన్యంపై ప్రభావం చూపుతుంది. దానివల్ల ఆత్మపై కూడా ప్రభావం పడుతుంది. అవి తొలగించుకోవాలి. और रात फाइनली सोने से पहले एक बार ईश्वर के सानिध्य में చివరికి నిద్రపోయే ముందు ఈశ్వర సన్నిధిలో ఆయన్ని ప్రార్థిస్తాం. ప్రార్థనాపూర్వకంగా నిద్రపోతాం.